వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్. ఈరోజు జరిగింది ఏంటంటే, మేము మామూలుగా పేపరు తెప్పించి పేపర్ చదవటం అలవాటు. కానీ ఈవేళ పేపర్లో ఆ న్యూస్ ఎటువంటిదంటే నేను ఎప్పుడు చదవలేదు, ఎప్పుడు వినలేదు అటువంటి న్యూస్. చాలా ఘోరంగా ఉందన్నమాట. అది మరి ఎలాగొచ్చిందో ఎలా ఏంటో నాకైతే తెలియదు, కానీ చాలా ఘోరంగా ఉందండి అది. ఆ న్యూస్ ఏంటో మీకు తెలిసే ఉంటుంది. నిజంగా ఎవరో జగన్ గారి ఏదో వైఫ్ అదేదో బిల్డింగ్ అడిగినట్టు, అదేదో నేను ఒప్పుకోనట్టు. నేను నా పొజిషన్ చూసి ఉంటాను. నేను 3 months అయిందని ఇంట్లో నుంచి బయటకు వచ్చి. అటువంటి పరిస్థితిలో మరి ఉన్నవి లేని ఇలా కల్పించేసి ఇలాగే చెప్పడం అంటే చాలా ఘోరంగా ఉంది పొజిషను. అసలు అదేదో ఇంకా విచిత్రం ఏంటంటే, పొలిటికల్గా ఒకళ్ళకొకళ్ళు ఏదో ఒకటి అనుకోవటం, ఏదో ఒక పద్ధతి మాట్లాడుకోవటం అది వేరే సంగతి. కానీ కలెక్టర్ గారిని కూడా ఇందులోకి లాగారు. అందులో కలెక్టర్ గారు అది యాక్చువల్గా ఆ యాక్ట్లో లేదండి. మాకు ఆ పొలం, మాకు సైట్ కానీ వేరే పొలం కానీ ఏది లేదు. అటువంటిది కమిషనర్ కాదు, కలెక్టర్ గారిని నేనేదో రిక్వెస్ట్ చేసినట్టు, ఆయనేమో పెద్దవాళ్ళని ఏదో కలవమన్నట్టు అని ఆయన్ని కూడా ఇందులోకి ఇందులోకి దింపారనమాట. ఇందులో ఏమాత్రం నిజం లేదండి, 1% కూడా లేదు. అసలు ఇల్లు అడగటం ఏంటో, నన్ను కలవటం ఏంటో 3 నెలల క్రితం సుమారుగా కలిశారని రాశారు. 3 నెలల క్రితం నేను లేను. నేను హైదరాబాద్లో హాస్పిటల్లో ఉన్నానండి. ఇప్పుడు కూడా నాకు హెల్త్ బాగాలేదు. ఇవాళ కూడా ఏంటంటే, మీ అందరూ వస్తారు కదా, ఒకసారి ఎవరికి కలుద్దాం అనే దృష్టితో రావటం, ఓపిక లేకపోయినా ఒప్పుకున్నా అలాగా కష్టపడి వచ్చానండి నేను. అటువంటి అభాండాలు వేసి అంత న్యూసెన్స్గా ఆ న్యూస్ పేపర్లో రావటం అంటే చాలా అన్యాయం అండి అది. అందుకని మీరేదో ఉన్నట్టు నేను చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఏ పార్టీ కాదు, ఏ పార్టీ ఆఫీస్కి వెళ్ళలేదు, ఏ మీటింగ్కి వెళ్ళలేదు, ఏ ప్రెస్ మీటింగ్కి. ఇలాంటి ప్రెస్ మీట్ కూడా ఇదే ఫస్ట్ నాకు. ఇప్పుడు నాకు ప్రెస్ మీట్లు ఇలాంటివి మాకు ఏం లేవండి. ఎందుకంటే నేను అలా పొలిటికల్గా నాకు సంబంధం లేదు. నాకు ఏజ్ 80 సంవత్సరాలు నాకు. అటువంటి పరిస్థితుల్లో మరి ఇలాగ ఎందుకు రాసుకుంటారో ఏం చేస్తే, పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు అయితే వీళ్ళు తిట్టుకోవడం, వీళ్ళు తిట్టుకోవడం ఏదో చేసుకుంటారు. అసలు నా ఏజ్ అంతా, నా పరిస్థితి ఏంటి, నేను అసలు నేను లేను, ఇక్కడ ఉండట్లేదు, హాస్పిటల్లో ఉన్నానో చాలామంది తెలుస్తుంది. అది నేను హాస్పిటల్లో ఉంటున్నాను, ఇక్కడ ఉండట్లేదని అందరికీ తెలుసండి, చాలామందికి. అంటే మీకని కాదు. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి న్యూస్లు రావడం చాలా అన్యాయం అండి, చాలా ఘోరం కూడా. అందుకని మరి మీరందరూ ఆ పొజిషన్ అర్థం చేసుకుని దాన్ని బట్టి ఎలాగా మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తాను నేను. ప్రతిరోజు పేపర్ చదివే అలవాటు ఉంది. అవును అవును. ఆ క్రమంలోనే వార్త చూసి నా ప్యాలెస్ గురించి ఇలా ఎందుకు రాశారని షాక్ అయ్యారంటున్నారు. మీరు వార్త ఎప్పుడు చూసారు సార్? మీకు ఎవరైనా చూపించారా? మీరు అనుకోకుండానే చూసారా? ఎవరు చూపించలేదండి. నాకు ఈనాడు జ్యోతి వస్తుంది. నాకు ఈనాడు జ్యోతి నేను రెగ్యులర్గా లేవగానే ఫస్ట్ పేపర్ చదువుతాను. ఆ పేపర్ వాళ్ళకి కొద్దిగా 10 నిమిషాలు లేట్గా వచ్చింది. అది చూసి ఫస్ట్ మెయిన్ మ్యాటర్ కింద వేశారు దాన్ని. అది చూసిన తర్వాత షాక్ అవడం కాదు, ఎంత ఎలా ఉంటుందండి ఎవరికైనా అసలు పొజిషను. అసలే బయట సబ్జెక్ట్కి దీనికి సంబంధం లేదు. నేనేదో బిల్డింగ్ ఎవరు అడగటం, ఏదో ఇస్తానటం, నన్ను ఎవరు ప్రపోజ్ చేయలేదు, అసలు అటువంటి సిచ్యువేషన్ లేదు. అది కాకుండా ఆ బిల్డింగ్ కొంటాము, అమ్ముతానికి ఎవరినో పెద్ద మనుషులు పంపారని రాశారు. నిజంగా
ఆ బిల్డింగ్ అడగాలంటే కొనుక్కోవాలంటే వాళ్ళకి బిల్డింగ్ లెక్క కాదండి ఇది పెద్ద చిన్న ఊరికే ఎలివేషన్ పెట్టాను నేను. అది ఎక్కడ మైసూర్లో ఎక్కడో డిజైన్ చూసి వైజాగ్కి సూట్ అవుతుందనే దృష్టితోటి నేను మామూలుగా చిన్న ఏరియాలో నేను కట్టాను నేను. అటువంటిది ఆ బిల్డింగ్ కట్టాలంటే ఎవరైనా కట్టుకోగలుగుతారు. ఆ బిల్డింగ్ కట్టడం కష్టమేమీ కాదు. అటువంటిది ఆ బిల్డింగే కావాలి అని కోరుకోవటం ఇటువంటిది మరి ఎందుకు ఎవరు రాశారో ఏమి రాశారో ఆశ్చర్యం ఉండే ఎవరికైనా. మాజీ మంత్రి పొలిటికల్ ఊరిని రాయలేదు సార్. అయ్యన్న పాత్రుడు గారు ఆపాదించిన ప్రెస్ మీట్ పెట్టారు, దాని ప్రకారం పేపర్లో రాశారు. అంటే మీకు విషయం తెలియజేస్తున్నాం. అది ఆశ్చర్యకరం అండి. ఎందుకంటే నేను ఏ పాలిటిక్స్లో మెంబర్ కానీ ఏ రకమైన ఇది కానీ లేదు. నేను అయ్యన్న పాత్రుడు గారిని ఇంతవరకు చూడలేదు. మీరు కలిసారంట కదా సార్? మీరు కలిసారంట కదా, మీరే సమస్య చెప్పారంట కదా ఆయనకి ఇలా ఉందని చెప్పి. అయ్యన్న పాత్రుడు గారితో మీరు మీరే కలిశారని అంటే భారతి గారు కారులో వెళ్ళిపోతూ మీ ప్యాలెస్ చూసి ఆమె మనసు పడ్డారు, ఈ ప్రపోజల్ మీ దగ్గరికి తీసుకొచ్చారు, బేరసారాలు జరుగుతున్నాయి, మీరు ఒప్పుకోలేదు, మీకేమో నోటీసులు వచ్చాయి అనేది ఆరోపణ వినపడుతోంది. ఇది ఎంతవరకు క్లారిటీ? మీరు కలిశారు అని అయ్యన్న పాత్రుడు గారు అంటున్నారు. అసలు ఆరోపణలు అనేది 100% రాంగ్ అండి. తర్వాత అయ్యన్న పాత్రుడు గారు ఎవరో న్యూస్ ఇవ్వటానికి ఏదో ఇవ్వటానికి అయ్యన్న పాత్రుడు గారిని పేరు వింటుంది తప్ప నేను ఎప్పుడూ ఇంతవరకు చూడలేదు. ఎందుకంటే ఏ పార్టీలో ఏ లీడర్ని ఏదైనా పని ఉంటే మా పిల్లలు ఎవరో చూసుకుంటారు తప్ప నేను ఇంతవరకు చూడలేదు. పైగా ఆ చెప్పిన టైంలో నేను లేనండి, నేను హాస్పిటల్లో ఉన్నాను, ప్రూఫ్ కూడా ఉంది. ఇప్పుడు మీరు మీడియా ముఖంగా ఈ వార్తపై ఏదైతే మీరు షాక్ కి గురయ్యానన్న వార్తపై అవును, మీకు మీరుగానే వ్యక్తిగతంగా ఒక క్లారిటీ ఇవ్వాలని మీడియా ముందుకు వచ్చారా? ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా? ఒత్తిడి నాకేముంటాయండి? నాకు ఏదైనా పార్టీ ఉంటే నాకు ఆ పార్టీ వాళ్ళ తరఫున ఎవరైనా నాకు ఫోర్స్ చేస్తే రాగలుగుతున్నాను తప్ప నాకు దీనికోసం అది కాకుండా మీరందరినీ నేను ఎప్పుడూ ఇలాగా మీట్ నేను చూడలేదండి. అది మీరు ఏ చూడలేదు, అకేషన్ పార్టీ వాళ్ళు పెట్టారు కదా సార్ ప్రెస్ మీట్ ఉంది రమ్మని. ఏమండి? మీకు పార్టీకి సంబంధం ఉందా? ఎవరెవరు? వైఎస్ఆర్ పార్టీకి మీకు సంబంధం ఉందండి? వైఎస్ఆర్ పార్టీ నాకు అది ఎవరు సంబంధం లేదు. ఎప్పుడో సుబ్బారెడ్డి గారు మాకు ఏదో వెంకటేశ్వర విగ్రహానికి సైట్ ఇస్తానంటే ఇప్పుడు అబౌట్ 1 year బ్యాక్ ఒక్కసారి కలిశాను అంతే తప్ప నాకు అందులో ఎవరు టచ్ లేదు, ఎవరు కనెక్షన్ లేదు. భారతి మేడం గారు మనుషులు ఎవరైనా మీ దగ్గరికి ఎవరండి? వచ్చారండి? ఎవరు? భారతి మేడం గారు మనుషులు ఎవరైనా మీ దగ్గరికి వచ్చారా? ఎవరు రాలేదండి నాకు. ఇది 22లో ఉంది కదా ఈ బిల్డింగ్. ఏదండి? సెక్షన్ 22లో ఉంది కదా, ఆ, ఇప్పుడే గుర్తుకొచ్చిందండి. ఎంతకు ముందు నుండి ఉందా 22? మీకు ఎలాగ ఈ బిల్డింగ్ కట్టేసి? అసలు 22A అనేది ల్యాండ్ లేదు నాకు. 22A 22D ఉంది. ఆ 22D ఏది కలెక్టర్ కాంపిటెంట్ కాదండి, అది జేసీ కాంపిటెంట్. ఆయన అర్బన్ ల్యాండ్ సీలింగ్, ఆయన జేసీ కాంపిటెంట్. నేను ఎప్పుడు దగ్గర మోర్ దెన్ 1.5 year బ్యాక్ వెళ్ళి ఒక అప్లికేషన్ ఇచ్చాను, నా ప్రూఫ్ ఉంది నా దగ్గర. ఆయన ఏమన్నారంటే మీరు అప్లై చేసుకోండి, అందులో మాకు అవకాశం లేదు చేయడానికి అని చెప్పారు. వాళ్ళ కలెక్టర్ గారు ఏ రకంగానే వాళ్ళ కాంపిటెంట్ కాదు దానికి. రెగ్యులరైజేషన్ చేయడానికి రీసెంట్ గా మళ్ళీ మీకు ఏమైనా నోటీసులు వచ్చాయా? ఏదమ్మా? నోటీసులు అందుకున్నారా రెగ్యులరైజేషన్ చేయడానికి? ఆ రెగ్యులైజేషన్ నాకు నోటీస్ ఏమి రాలేదు. ఎందుకంటే అప్పుడే చెప్పేసారు ఈ రిజల్ట్ ఇలా ఉంటుంది, మీరు కావాలంటే రెగ్యులైజ్ చేసుకోవచ్చు, మీరు ఈ అవకాశం ఈ ప్రొవిజన్ ఉందనో కాగితం ఇచ్చారు. అది ఎప్పుడు మోర్ దెన్ 1 year. రాజు గారు, ప్యాలెస్ కట్టి ఎన్నాళ్ళు అవుతోంది, ఇప్పటి వరకు మీ ప్యాలెస్ మీద ఇలాంటి వార్తలు రాలేదు, ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి? మీరు చూసి షాక్ అయినటువంటి ఆ వార్త ఏంటో ఒకసారి మాకు చూపడతారా? తప్పనిసరిగాని మేము కట్టి 4 years 4 years అయిందండి సుమారుగా. ఆ కరోనా టైంలో మేము ఆ ప్యాలెస్ కట్టిన తర్వాత కరోనా స్టార్ట్ అయింది. కరోనా స్టార్ట్ అయ్యాక మాకు బిజినెస్ కూడా దెబ్బతింది. అప్పుడు కరోనా వలన ఎవరు ఫంక్షన్స్ ఎవరు చేసుకునే వాళ్ళు కాదు, దానివల్ల మేము చాలా ఎఫెక్ట్ అయ్యాం. అంతే తప్ప మాకు అది కావాలని కానీ ఎవరు కానీ అలా నన్ను అడగలేదు, మరి ఆ పొజిషన్ రాలేదు. మరి ఈ న్యూస్ ఎలా వచ్చిందో నాకు తెలియదు. సార్ ప్రెస్ మీట్ పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చింది సార్? ఏదండి? ప్రెస్ మీట్ పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చింది? నాకా ప్రెస్ మీట్ పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చిందంటే మార్నింగ్ నుంచి ఎన్ని ఫోన్లు, ఇంకా వాళ్ళ ఆ నెంబర్లు, ఆ ఫోన్లు, ఆ పేర్లు నేను చెప్పను, ఎన్నో ఫోన్లు వచ్చినాయి. మరి ఎలా తెలుసుకున్నారో నాకు తెలియదు.
నాకు 2-3 ఫోన్లు ఎత్తాను పలానా అన్నారు. నాకేమో సిక్ అండి, మాట్లాడలేను. అలాగా చేసి నేను ఫోన్ ఎత్తడం మానేశాను. ఇంకా ఆఖరిని ఏంటంటే ఈ ఫోన్ ఇలాగ మనకి వదిలేలా లేదు, ఏదో ఒకటి సమాధానం చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకు ఉంది కదా అని అప్పుడు మధ్యాహ్నం 1 గంట కుదురుతుందంటే కుదరట్లనుకున్నాం. సాయంకాలం 4ంటికి అయితే నేను ఆఫ్టర్ ఫుడ్ రెస్ట్ తీసుకుని రావచ్చు అనుకుని వచ్చాను అనమాట. పార్టీ వాళ్ళు కట్టమంటే పెట్టారండి. ఏ పార్టీ వారు పెట్టారు నాకు ఏ పార్టీ తెలియదు. పార్టీకి కానీ ప్రెస్ మీట్కి సంబంధం లేదు. అయ్యన్ పాత్ర గారు ఎలా ఉంటారో మీకు తెలియదు అన్నారు. పేరు అయ్యన్న పాత్రుడు గారు ఆ పలానా పార్టీ ఇదని తెలుసు తప్ప నేను ఆయన ఎప్పుడు చూడటం కానీ ఎప్పుడు మాట్లాడటం కానీ తెలియదు. పైగా నేను చెప్తున్నాను, ఇంకోటి చెప్తున్నాను, ఎవరైనా పొలిటికల్గా కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా వస్తారు అని అంటే మా ఫంక్షన్ హాల్ ఏదైనా ఫంక్షన్ ఉంది నేను వెళ్ళను. ఎందుకంటే ఏదో మాట్లాడించాలి, మనకి ఆ సబ్జెక్టు తెలియదు, వాళ్ళ పెద్దవాళ్ళు. ఎందుకంటే నేను అసలు ఇప్పటి వరకు ఏ పొలిటీషియన్ పెద్దవాళ్ళు ఎవరిలో వచ్చినా నేను ఇంతవరకు అండి మీకు ఆరోగ్యం బాగాలేదు. ఆరోగ్యం బాగాలేదు. తర్వాత మీరు ఎవరికో ఇంతవరకు మీరు ఏ మీడియా ముందుకు రాలేదు, ఎప్పుడు ఇటువంటి సమావేశాలు నిర్వహించలేదు, ఎక్కడ మీరు పాల్గొనలేదు. ఏది మీరు మీకు ఎవరో తెలియదు, మీడియా వాళ్ళు కూడా ఎవరో తెలియదు. తెలియటం అంటే ఇందులో నేనైతే గుర్తుపట్టలేను, కానీ అప్పుడప్పుడు మా పేపర్కి మీరు చందా ఇవ్వండి అని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎంతో కొంత మేము ఏదో ఇవ్వటం. అయ్యన్ పాత్ర గారు నేను చర్య తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఏమైనా యాక్షన్ తీసుకోబోతున్నారా? ఒక్కసారిగా మిమ్మల్ని ఎంత ఆందోళన ఏమైనా కోర్టు పరంగా ఎలాగా ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? లీగల్గా ఏమన్నా వెళ్తారని అడుగుతున్నాను. లీగల్గా నేను ఎప్పుడు కోర్టుకు వెళ్ళలేదు ఇంతవరకు. ఇప్పుడు వెళ్తారా సార్? ఇప్పుడు వెళ్తారా అయ్యన్న పాత్ర పైన? ఇప్పుడు దేనికి ఇన్ఫర్మేషన్ వేసే ఏదండి ఇప్పుడు మీరు డ్యామేజ్ అయినట్టే కదా, పేపర్లు వేశారు, మరి అంతే కదా. అటువంటి పేపర్లో బోర్డు అని పడుతుంటాయండి. అలా కాదు, అవునండి, మేము క్లారిఫై చేయాలి కదా. అవన్నీ మేమంటూ ఎంత 80 సంవత్సరాలు వచ్చేసి ఇంకా ఏ పేపర్లో వేసేసో నేను ఏదో చెప్పేసో చెప్పలేను. కానీ మీరు అందరూ వచ్చారు కాబట్టి మీకు మీ డ్యూటీ ఏంటో మీరు చేయండి. నాకు అది వెయ్యాలా వేయక్కర్లేదా ఏమనేది నాకు తెలియదు. నేనైతే డైరెక్ట్గా నా చేతిలో ఉన్నది కాదు అది. రాజు గారు ఇంకెక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, క్లోజ్ చేసేద్దాం. చివరిగా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను చివరిగా వేరే చెప్పేది ఏముందండి, ఇది అన్యాయం జరిగింది. కానీ మరి ఇది ఎలా జరిగిందో పలానా అందులో పేర్లు రాసినంతరం నా పేర్లే చెప్పారా, ఎవరు చెప్పారో, మధ్యలో వాళ్ళ తరఫున వాళ్ళు పేరేసి ఎవరన్నా వేరే వాళ్ళు చెప్పారా అని మాకేం తెలుస్తాయి. కొద్దిగా పేపర్ కూడా నేను మ్యాక్సిమం 1 అరగంట చదువుతాను మెయిన్ పాయింట్లు. అంతకంటే పేపర్ చదివి ఓపిక కూడా లేదు నాకు. రాజుగారు పేపర్లో తప్పుడు వార్తలు రాశారు అని మీరే చెప్తున్నారు. అవును, ఆ తప్పుడు వార్తలను ఖండిస్తూ మీరేమైనా ఆ పేపర్ మీద కోర్టు కేసేసే ఆలోచనలో ఉన్నారా? నేను కోర్టులో కేసు వేసే పరిస్థితి ఇవన్నీ నాకు పర్మిట్ చేయదండి బాడీ. కోర్టుకి వెళ్ళాలంటే ఫస్ట్ ఎవడో ఒకడు వెళ్ళాలి, లేకపోతే ఒకసారి అటెండాలి, లేకపోతే ఎవడో లాయర్ని సరైన చూసుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలి. అవన్నీ నాకు ఇప్పుడు అలా కోర్టుకి వెళ్ళడం వస్తే సగం మంది కోర్టుకే వెళ్తారు ఊళ్ళో జనం. కానీ అవన్నీ నేను చేయదలుచుకోలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ ప్యాలెస్ కి భవిష్యత్తులో కనుక ఇబ్బంది వస్తే మీరు కాపాడుకోగలరా ఈ వయసులో? ఇబ్బంది వచ్చినప్పుడు మనం కాలుకి దెబ్బ తగిలినప్పుడు ట్రీట్మెంట్ చేయించుకుంటాం. అంతేగాని మనకి కాలుకి దెబ్బ తగులుతుంది అనుకుని కాలుకు కట్టుకుని వెళ్ళాము. నిప్పు అదే కావచ్చు. అవి చెప్పే పొజిషన్ కూడా నాకు అవి శాంపిల్స్. మీ తరపున ఎవరైనా చెప్పించుంటే బాగుంటుంది. ఏమండి మీ తరపున మీ వాయిస్ ఇంకోటి కావచ్చు చెప్పించి ఏంటది మావాడికి ఏం తెలుసు? మాట్లాడండి. లేదులేండి, అంటే ఇప్పుడు మా వరకు ప్రాబ్లం చిన్న మాట, ఈ ప్రెస్ మీట్ పెట్టడంలో ఉద్దేశం ఏంటి? మీ ఇప్పుడు మీద మా- ఎవరి ప్రెజర్ వల్ల ఈ ప్రెస్ మీట్ పెట్టారు? లేదు, దాని మీద అయ్యన్న పాత్రుడు భారతీ రెడ్డి అనే వ్యక్తి మీ మీద ప్రెజర్ ఇచ్చి వాళ్ళు పంపించారు, రేపు పొద్దున భవిష్యత్తులో ఈ గాదిరాజు ప్యాలెస్ తీసుకుంటారు అని పెట్టి మీరే వెళ్ళి అయ్యన్న పాత్రుడితో చెప్పినట్టు మాట్లాడారు. ఎవరు మాట్లాడారు? అయ్యన్న పాత్రుడు. లేదు అలా ఏం లేదు. అంటే చదవండి ఈ వార్త. చూసాను, చదివి లేదు అలా కాదండి, చూడకుండా చూడలేదంటే అలాగా, మరి చెప్పలేదంటే అలాగా, మరి అలాగే ఎవరు చేయలేదంటే అలాగా, మరి ప్రెస్ వాళ్ళు ఎందుకు కాదు మరి చేశారు? మీరు కలిసినట్టు మీరు ప్రూవ్ చేయండి పోనీ. మేమది చేస్తాం. అవును, మరి మీరే చెప్తున్నారు కదా కలిసా. నిన్న ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడింది పేపర్ లో రాశారు. అవును, కరెక్ట్ అండి. మేము అలా కాదు, అయ్యన్న పాత్రుడు గారిని కలిసినట్టు ప్రూవ్ చేయండి పోనీ.
మేము చేయడం కాదు. కాదండి, న్యూస్ వచ్చింది మీరే మమ్మల్ని చెప్తున్నారు. క్వశ్చన్ చేస్తే ఎలా సార్? కాదు కాదు యాక్షన్ తీసుకోవాలి కదా సార్ అప్పుడు. అలాగే మాకు ఎందుకంటే అలాగే ప్లీజ్. ఇప్పుడు అదే అడిగారు కదా, అంటే ప్రూవ్ చేయండి అని. అదే అయ్యని పాత్ర అడగండి, మీరు ప్రూవ్ చేయండి, మీకు మేము చెప్పాం కదా ప్రూవ్ చేయండి అని చెప్తే అయ్యని పాత్ర అడగండి. లీగల్ గా వెళ్తారా లేకపోతే మామూలు ప్రెస్ గా చెప్తారా చెప్పండి. లీగల్ గా అంటే షాప్లో మీరు చూసే ఉంటారు గత ఏదండి? మధ్యవర్తి చేతుల్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు అవి ఏ పరిస్థితిలో ఉన్నాయో ఎవరు తెలియని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు మీ ప్యాలెస్ సంబంధించి కూడా అలా జరుగుతుందేమో అని భయం అందరికి. నాకు భయమేమీ లేదండి, ఎందుకంటే అది చెప్పుకోదగ్గంత ఏమీ కాదు. అది కూడా మేము కట్టేది ఇప్పటికి 10 years అయింది. కానీ ఎప్పుడు నుంచో ట్యాక్స్ కట్టిన అసెస్మెంట్లు అయ్యి అన్నీ. ఇప్పుడు దానికోసం వచ్చి ఎవరు నాకు దృష్టిలో ఎవరు రారు. అది కూడా ఊరికే ఏదో లాగేసుకుందాం అని. ఇప్పుడు ఎన్ని రకరకాల కౌర్లన్నీ నిజమని కూడా అనుకోలేము. పేపర్లో ఏదైనా న్యూస్ వస్తే చదవాలి మనం. ఆ పేపర్లో న్యూస్ వచ్చి అన్నీ కరెక్ట్ అని అనుకోలేము. అది ఎలా వచ్చినాయి, ఎవరు వేసారు, ఏం చేశారు అనేది మాకు తెలియదు. కానీ న్యూస్లు రకరకాల పార్టీల మీద రకరకాల న్యూస్లు వస్తుంటాయి. ఇంకా అవన్నీ మనకు అదే పని. అవన్నీ నిజం అనుకుంటే ఎలా అవుతుందండి? సార్ ప్యాలెస్ కట్టినప్పుడు యూఎల్సీ ల్యాండ్ ఇందులో ఉందని చెప్పి ఆ రోజుల్లోనే కామెంట్స్ వచ్చినాయి, ఉన్నదా లేదా? 22A లేదండి, 22D అంటే అది 100% క్లియరు. అది ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆఫీస్ స్టాఫ్, అది జాయింట్ కలెక్టర్ ఆఫీసు, మీరు ఇప్పుడు అందరూ రండి ఇవాళ కానీ రేపు కానీ నేను చూపిస్తాను మా పేపర్స్. 100% క్యాష్ పెట్టి కొనుక్కోండి. అందులో యూఎల్సీ ఉండే అవకాశం లేదు. యూఎల్సీ యాక్ట్ గురించి కూడా నేను చెప్తాను మొత్తం చెప్పమంటే. మీరు ఎవరైనా ఒక 4-5 రండి, పేపర్లు చూడండి. అది ఏమన్నా డిఫరెన్స్ ఉంటే ఇప్పుడు ల్యాండ్ వదిలేస్తాను నేను. వైసీపీ నాయకుడు విజయసాయి రెడ్డి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు మీ మీద ప్రెజర్ వచ్చిందని వచ్చింది. దాని మీద ఆరోపణ మీద కామెంట్ ఏమొచ్చింది? ఒత్తిడి వచ్చిందని. ఎటువంటి ఒత్తిడి లేదు. అదే ఆయన చెప్పి మనం అవునండి, ఆయన చెప్పిన విజయసాయి రెడ్డి గారు ఒత్తిడి చేశారు ఈ ల్యాండ్ ఇమ్మని చెప్పి. అసలు విజయసాయి రెడ్డి గారిని 1-2 కలిసింది కరెక్ట్. అప్పుడు ఒక అది ఎవరది తర్లువాడ అని ఓ కొండ ఏదో నేను ఒక మన వైజాగ్ కోసం నా కోసం అని కాదు 126 feet హైట్ వెంకటేశ్వర స్వామి విగ్రహం పెడదాం అనుకున్నాను. విగ్రహం పెడతాను అనుకుంటే ఆయన దగ్గరికి ఫస్ట్ అప్లికేషన్ ఇచ్చాను నేను. ఇస్తే ఇంకెంత బ్రహ్మాండమైన పని, ఇంతకంటే మంచి పని ఏముంది అని చెప్పి నాకు ఆయన ప్రామిస్ చేశారు. టీటీడీ నుంచి ఒక లెటర్ కూడా వచ్చింది. కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా ఒక 2-3 monthsలో శాంక్షన్ అవుతుందని లెటర్ వచ్చింది. అప్పుడు హ్యాపీగానే ఉన్నాను నేను. అంటే 120 feet ఈ స్వామి గుడి ఎక్కడా లేదు. వైజాగ్కి మంచి ఇది మామూలుగాని. అంటే నేను ఏదైనా చేయాలంటే కొద్దిగా హైలైట్ అవ్వాలి అని కెపాసిటీ ఉన్నా లేకపోయినా. ఆ తర్వాత ఏమైపోయింది, సిక్ అయిపోయాను. సరే, ఈ అంశం మీద కలిసారండి విజయసాయి రెడ్డి గారిని? ఈ అంశం మీద కలిసారా? ఏ అవసరం? ఈ ప్యాలెస్ విషయం మీద. అసలు ప్యాలెస్ గొడవ రాలేదు, ఇప్పుడు రాలేదండి. ప్యాలెస్ గొడవ ఇప్పుడు రాలేదు. ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం కోసం సైట్ ఇమ్మని అడిగాను. అది ఆఖరిని డ్రాప్ అయిపోయాను నేను. ఎందుకంటే ఇంకా అప్పటికి హెల్త్ నాకు ఈ లివర్ ప్రాబ్లం వచ్చింది. ఇంకా నేను చేయగలిగే పరిస్థితి లేదు. సహనం చేసి వదిలేస్తే ఎవరో చేయగలిగేది కాదు. అది ఇంకా డ్రాప్ అయిపోయాను. కలెక్టర్ గారు ఇచ్చిన లెటర్ కూడా ఉంది. ఆ ఇష్యూ తప్ప తర్వాత మళ్ళీ ఎప్పుడూ ఆయన్ని కలవలేదు నేను. ఎందుకంటే ఎక్కడ కలిసే పొజిషన్ కూడా లేదు, నాకు కలిసే పరిస్థితి లేదు. లివర్ 21D ఇష్యూ కూడా లేదా సార్? 21D ఇష్యూ కూడా లేదు. ఏదండి? 21D డి అనేది లేదండి. ఆ ఇష్యూ కూడా లేదు. ఆ ఇష్యూ కూడా లేదు. ఆ ఇష్యూ అంటే చెప్తున్నాను కదా, ఇప్పుడు మాది 21Dలో ఉంది. కానీ అది మాది ఫెయిర్, మేము కొనుక్కుని చేసింది. వాళ్ళు రాంగ్ ఏం చేశారంటే, వాళ్ళ స్టాఫ్ కొంతమంది వచ్చారు కొత్తగా ఈ మధ్య. వాళ్ళకి అసలు సబ్జెక్ట్ తెలీదు. సబ్జెక్ట్ తెలియక ఆ 84 ఆర్డర్లో ఉన్న ల్యాండ్ వాళ్ళది సపోజ్ 500 యార్డ్స్ అనుకోండి, 300 యార్డ్స్ అమ్మేశారు అనుకుందాం. అమ్మేస్తే మిగతా 200
వాళ్ళు అమ్మేసింది మిగతాది ఏమైంది తెలియదు, వాళ్ళు పోయారు పెద్దవాళ్ళు. అది నాది రెస్పాన్సిబిలిటీ అంటారు. అది మీకు అలా చూపిస్తే మొత్తం అలా ఆ స్టోరీ అంతా దానికి అప్పట్లోనే పేమెంట్స్ చేస్తారండి, దానికి అప్పట్లోనే డబ్బులు చెల్లించారా? ఏదండి డబ్బులు సార్ 100% రిసీట్తో సహా ఉంది. ఇప్పుడు మేము 1997 కొన్నాం. మేము 97లో రిసీట్లు, తర్వాత 97లో 26 ఆర్డర్ ఉంటుంది, మీకు తెలుసు. రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కంపల్సరీగా యూఎల్సీ పర్మిషన్ ఉంటే అది ఎలా చేస్తారు. యూఎల్సీ పర్మిషన్ ఎలా వస్తుందంటే డబ్బులు కడితే వస్తుంది. ఓనర్కి డబ్బులు కడితే ఆడికి అమ్ముకునే ఎలిజిబిలిటీ ఉంటే వస్తుంది. అది ప్రతి రిసీట్ ఉంది నా దగ్గర ఉంది. కానీ ఇక్కడ స్టాఫ్ తెలియడం వల్ల, సరిగా ఈ సబ్జెక్ట్ తెలియకపోవడం వల్ల నేను ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాల. 1.5 year పట్టింది. అది 1.5 year తర్వాత రెవెన్యూ ఉద్యోగులకి ఈ ల్యాండ్ మీద అవగాహన లేక మిమ్మల్ని తప్పుదో పట్టించారు అంటారు. రెవెన్యూ ఉద్యోగులకి దీని మీద లేక అనేది కొంతమందికి, ఎందుకంటే అందరూ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అందులో ఒకడు ఎల్ఈసి ఉంటాడు, యూడిసి ఉంటాడు, ఇంకో ఒకళ్ళు ఉంటారు. కాదు సార్, నేను రెవెన్యూ వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకుంటే ఏమండి, రెవెన్యూ వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకుంటే ఈ బిల్డింగ్ కట్టరు కదా. ఏ బిల్డింగ్? ఇంత బిల్డింగ్, ఈ బిల్డింగ్ అది ఎప్పుడు, ఇది ఎప్పుడు? అది 1997 అది కాదండి. ఇది ఈఎల్సీలో ఉంది, ఈఎల్సీ ప్రాబ్లం ఉందని చెప్పారు కదా. అదే యూఎల్సీ. ఇప్పుడు ఎంత విచిత్రం అంటే, ఇప్పుడు ఒక జాయింట్ కలెక్టర్ ఉన్నారు, అంతకుముందు యూఎల్సీ ఒకే దానికి ఎక్స్క్లూజివ్ యూఎల్సీ ఆఫీసర్ ఉండేవారు, స్పెషల్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ ఏదో ఉండేది. అప్పుడు ఇలా ఇద్దరు లేరు. అప్పుడు ఉన్న యూఎల్సీ ఆఫీసర్ ఎవరు, స్పెషల్ ఆఫీసర్ ఎవరు, ఆయన మా సైట్ డాక్యుమెంటు ప్రతి గజం వేసి ఇది నాన్ సర్ప్లస్ ల్యాండ్ అని మున్సిపల్ కమిషనర్కి రాశారు. మున్సిపల్ కమిషనర్ ఈయనకి రాశారు, యూఎల్సీ ఆఫీసర్కి. అంటే మేము ల్యాండ్ రెగ్యులరైజేషన్ ఇదేదో పెట్టుకుంటూ ఉంటే ఆయన రాస్తే ఆయనకి రిప్లై ప్రతి గజం ఈ డాక్యుమెంట్ నెంబర్ వేసి మాకు అదే ఆయన కాగితం ఇచ్చారు. నేను అదో కాపీ తీసుకున్నాను. నేను ఇంత చిన్న 1% కూడా అందులో డీవియేషన్ లేదండి. ఆ డబ్బులు కట్టాను, అంతా చేశాను. ఇంతకాలం నుండి 22D ఎందుకు మీరు డిలీట్ చేయించుకోలేకపోతున్నారు? అసలు ఇంతకాలం డిలీట్ చేయించుకోవాల్సిన అవసరం ఎప్పుడు రాలేదు. ఎందుకంటే అది ఎప్పుడు వచ్చిందంటే, ఆ జీవో నెంబర్ నాకు గుర్తులేదు. అది రెగ్యులరైజ్ చేసుకోవచ్చు కావాలంటే డబ్బులు కట్టుకుని అని వచ్చాను. ఏంది అది 1 year 1.5 year అయింది. ప్రతి సంవత్సరం దాన్ని ఎక్స్టెండ్ చేస్తుంటున్నారు కదా సార్. అది ఇప్పుడు ఎలాగ ఉందంటే, అది మా ల్యాండ్లో సర్ప్లస్ ల్యాండ్ లేదు. ఒక స్పెషల్ ఆఫీసరు ఇందులో సర్ప్లస్ ల్యాండ్ లేదు, క్లియర్గా ఉంది అని లెటర్ ఇచ్చినప్పుడు నేను మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేదు. అయితే ఈ 2-3 సార్లు చూసి పేపర్ అది ఇప్పుడు మన క్లియర్గా ఉందనుకోండి, మనం అసలు దాని జోలికి పోము. అది ఈ మధ్య యూఎల్సీ తీశారు కదా, మధ్యలో చాలా కాలం తీయలేదు. ఎప్పుడు కూడా అది ఉంది. లేదు యూఎల్సీ లేదు. సర్లేండి, పోనండి పెద్ద ఇష్యూ కాదు. ఉందో లేదో అది మా దగ్గర క్లియర్గా ఉంది కదా అనే దృష్టితో ఊరుకున్నాను నేను. అది పత్రికలో వచ్చింది కదా, ఈనాడులో వచ్చింది కదా. అయ్యన్న పాత్రుడు గారి మీద కానీ ఈనాడు మీద కానీ మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారా, లేకపోతే ఎంతో ఆపేస్తారా? ఏదండి అసలు అయ్యన్న పాత్రుడు గారు తీసుకున్నారు. తర్వాత ఈ జ్యోతి మీరు అందరూ చూసిందే కదా పేపర్. ఏదైనా పేపర్లో చూపించండి. రాజుగారు వచ్చిన మాట అండి, చెప్పండి. వాస్తవానికి అయ్యన్న పాత్రుడు గాని ఎవరు మీతో మాట్లాడలేదు అంటున్నారు. అసలు నేను చూడలేదు ఆయన ఇంతవరకు. చూడలేదు కదా, మరి ఎందుకు ఇట్లా మాట్లాడారు? ఏమైనా పొలిటికల్ ఇంట్రెస్ట్ తో అలా మాట్లాడినట్టు అనిపిస్తుందా మీకు? ఏ పొలిటికల్ ఇంట్రెస్ట్? నేను ఎవరు ఏ పొలిటికల్? ఆయన అయ్యన్న పాత్రుడు గారు మీతో సంబంధం లేదు, ఆయన ఎందుకు ఇలా మాట్లాడారు? ఇలాగా
వాళ్ళ మనుషులు బెదిరించారు, ఆయనకు అమ్మమ్మని చెప్పారు, ఇట్లా అని రాశారు అందులో ఆయన అవును రాశారు, పేపర్లో బోర్డు రాస్తుంటారు. ఆయన మాకేం తెలుస్తాయండి, పేపర్ రాయడం అది వేరే మీరు సార్. ఆయన చెప్పాలి. చెప్తేనే వీళ్ళు రాశారు. ఎవరు? అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడితేనే పేపర్లో రాశారు. నిజమేనండి, అయ్యన్న పాత్రుడు గారు చెప్పారని పేపర్లో రాస్తే అది చూసి ఆయన చెప్పారని అనుకుంటాం మనం. అంతేగాని అందులో బోల్డ్ మంది ఉంటారు, అందులో ఎవరో ఒకడు పేరు వేస్తారు, ఒకడు నోరు పేరు వేస్తారు, ఇంకొకటి జడిసి ఆడు పేరు పెడితే నాకేం ప్రాబ్లం వస్తుందో అనుకుంటారు. అవన్నీ రకరకాలు, అవన్నీ మాకు ఏం తెలుస్తాయి సామాన్యుడికి, మాకు సామాన్యుడికి ఏం తెలియవు అటువంటి. మీ బిల్డింగ్ గురించి రాశారు కదా, మరి మీరు ఏ ఉద్దేశంతో ఆయన ఇలా మాట్లాడినట్టు అనుకుంటున్నారు సార్ మీరు? ఆయన ఏ ఉద్దేశంతో అనేది మాకేం తెలుస్తుందండి. నేను అసలు కనపడుతుంది కదా, నేను అసలు హాస్పిటల్ నుండి ఊళ్ళోనే లేను. మా దగ్గర ఈ హాస్పిటల్ రికార్డు కూడా ఉంది కావాలంటే. 3 వారాల క్రితం అన్నారు. 3 వారాల క్రితం నేను బాపూజీ గారని హాస్పిటల్ హైదరాబాద్ న్యాచురోపతి ఆయన దగ్గర ఉన్నాను. అందుకని ఆయన ఎవరో 3 వారాల క్రితం అనుకున్నారు, 5 వారాల క్రితం అనుకున్నారు, నాకేం తెలుస్తుంది. అసలు 3 వారాల కింద అనుకున్నారు అనేది విచిత్రం నాకు. అంటే నేను లేనప్పుడు కూడా ఇటువంటివి వస్తున్నాయా ఏంటని. అందుకని అవన్నీ ఇక నాకంటే మీకు బాగా తెలుసు. అయితే ఏంటంటే నాతో అనిపించాలని మీరు అనిపించడమే తప్ప. అట్లా ఏం లేదు సార్. నెక్స్ట్ ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి మీరు వెళ్తే పెద్దవారితో మీరు మాట్లాడుకోండి అని ఆయన సలహా ఇచ్చినట్టు కూడా అందులో అసలు చెప్పారు. నేను కలెక్టర్ గారి దగ్గరికి నెంబర్ 2 7 డిఓ దానికోసం అసలు ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఎందుకంటే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే నాకు పర్సనల్గా ఎవరో పరిచయం లేదు, అక్కడికి వెళ్ళి ఉండాలి, ఉండే పొజిషన్ నాకు లేదు. అందుకని ఈ కలెక్టర్ గారిని నేను అసలు ఈ ఇష్యూ గురించి అది అంటే తప్పుల్లో అది ఇంకా తప్పు. ఎందుకంటే ఇప్పుడు పొలిటికల్గా అంటే ఏదో వీళ్ళు అనుకుంటారు, ఏం చేస్తారు, అదంతా వేరే. అంతేకాని కలెక్టర్ గారిని కదపడం లేకపోతే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏదో పెద్దోళ్ళని కలవమన్నారంటాం, అంత ఘోరం అసలు ఇంకోటి నేను చూడలేదు. సార్, వైసీపీలో ఉన్న ఒక కీలక వ్యక్తి మీ చేత ఈ ప్రెస్ మీట్ ఏమండి? వైసీపీలో ఉన్న ఒక కీలక వ్యక్తి మీతో ఈ ప్రెస్ మీట్ పెట్టించారని చేసి మరి ఇంకా అందరూ కీలక వ్యక్తులే, మరి రాసుకోవడానికి ఏముంది? అంటే మీరు రాజు గారు వెనకదుని నడిపిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఎవరండి? కేకే రాజు గారు వెనకదుని నడిపిస్తున్నారని అంటున్నారు. కేకే రాజు గారిని ఇప్పుడు చూశాను నేను. మీరు నమ్ముతారా లేదా మీరు? ఒకటి నాకు అబద్ధాలు చెప్పడం, తప్పుడు పనులు చేయటం ఇటువంటి అలవాటు లేదు నాకు అసలు అలవాటు లేదు. అటువంటిది ఈవేళ నేను దీన్ని మీరు నమ్మినా నమ్మకపోయినా కొంతమంది వైసీపీ నాయకులు మీతో ప్రెజర్ పెట్టి ఎట్టించారని కూడా వస్తుంది. ఎట్లా ఎంతవరకు నిజం? ఇప్పుడు ఏదైనా తప్పు చేయటం ఒకటిసారి కష్టం, అబద్ధం ఆడటమైనా, కొట్టడమైనా, ఇంకో చేయటమైనా, లేకపోతే ఇంకోటి చంపటమైనా ఒకేసారి కష్టం. తర్వాత ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు. అందుకని ఎవడో ఒకసారి ఏదో చేసేదంటే ఓకే. ఈ ప్రెస్ మీట్కి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రెస్ మీట్ క్లోజ్ చేయడం.